దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు బుధవారం రోమీలకు రాసినటువంటి పత్రిక ధ్యానం చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మరోసారి మనకు అనుగ్రహించారు. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంట్రడక్షను మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం. ఆ తర్వాత మొదటి అధ్యాయము ఒక వారం, రెండవ అధ్యాయం ఒక వారం, మూడవ అధ్యాయం ఒక వారం, గత వారం అయితే 4వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. 5వ అధ్యాయాన్ని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం మొట్టమొదటి మాట ఏంటి? కాబట్టి. నేను గతంలో చెప్పాను కాబట్టి అని, అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ముందు ఏదో ఉంది అనమాట. అది లింక్ చేసేటువంటి పదం. ఇంకా 4వ అధ్యాయంలో కూడా మొదటి మాట కాబట్టి, 3వ అధ్యాయం మొదటి మాట అట్లయితే, 2వ అధ్యాయం మొదటి మాట అంటే ఇంకా ఏదో, ఇది అయిపోలేదు, ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి పదం అది. కాబట్టి ఎందుకు కాబట్టి? 4వ అధ్యాయం చివరి మాట చదవండి. ఎందుకు కాబట్టి మనకు అర్థమవుతుంది. గత వారం మనం చదువుకున్నాం. ఎవరు ఆయన అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీడియో తీయడం లేదు, ఓన్లీ ఆడియో మాత్రమే పెడుతున్నాం. ఆదివారం వాగ్దాన సందేశానికి మాత్రమే వీడియో పెడతాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడున్నాం? కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము అనే మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటను ధ్యానం చేయడానికి ముందు మాట మనం చదువుకున్నాం. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకని ఇలా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడ్డాడు, ఎందుకని లేపబడ్డాడో ఈ 4 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. అన్యుడేమో పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే అన్యులం అంటే మనము. యూదులు ఏమంటున్నారు? ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని నేను అంతటోడిని అంతుంటే పౌలు అంటున్నాడు, అరే బాబు యూదుడా, నీవు పాపివే, అన్యుడైన నీవు పాపివే, మనందరము సమానమే, మనందరి మీద ధర్మశాస్త్రము మన మీద పాపము ఆరోపిస్తుంది, పాపము వలన వచ్చేటువంటి మరణము మనల్ని ఏలుబడి చేస్తుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనము అపరాధముల నిమిత్తమై, మన యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా మార్చబడ్డానికి ఆయన మరణము నుండి లేపబడెను అని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల్ని ఏ యూదులైతే ఒప్పుకోరో, వాళ్ళకి ఏ అన్యులైతే నమ్మరో మనకు పౌలు బోధిస్తున్నాడు. అంటే యేసు మరణించి తిరిగి లేచాడు, కారణం ఏంటంటే మనమే అనే ఒక గొప్ప పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలా జరిగింది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులం అయిపోయాము. ఇప్పుడు వరకు ఏమన్నాడు పౌలు? స్టేట్మెంట్ ఏంటి? అన్యులారా మీరు పాపులు, యూదులారా మీరు కూడా పాపులై, పాపులైనటువంటి మన మీద మరణము ఏలుబడి చేస్తుంది. అయితే మనం ఇప్పుడు పాపులము కాదు. ఏ విధంగా మార్చబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఎలాగంటే విశ్వాస మూలముగా. ఏంటి ఆ విశ్వాసం? చాలామంది చాలాసార్లు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. చాలాసార్లు నేను ప్రతిసారి చెప్తున్నాను ఇది.
ప్రభువుని నమ్ముకున్నాము అననే ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు కారు అని అర్థం చేసుకోవాలి. దేనిలో విశ్వాసం ఉంచాలి? 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. 26వ వచనం, 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా. అది హల్లెలూయా. మన విశ్వాసము దేని మీద ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నందు మన విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎలా మార్చబడతామంటే నీతిమంతులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటే దాని అర్థం ఏంటి? సమాధానం మీద కలిగి ఉందం మీద ఒక పుట్టినట్టు ఉంది. ఏంటది? కలిగి ఉన్నాము అంటే కలిగి ఉందుము అనే దానికి గతంలో ఉన్నాం, ఇప్పుడున్నాం, ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సమాధానం కలిగి ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే శత్రుత్వము లేదు. వాక్యంలో ఉంటుంది, రండి మన వివాదం తీర్చుకుందాం అని దేవుడు అంటున్నాడు. మీకును నాకును మధ్య మీ యొక్క పాపం అడ్డుగోడలుగా ఉంది, ఈ యొక్క వివాదాన్ని తీర్చుకుందాం రండి అని ఇక్కడ ఇప్పుడు శత్రువులుగా లేరు, సమాధానము కలిగింది అని అంటాడు. అందుకని యేసయ్య పునరుద్ధానుడైనటువంటి ప్రతి చోట ఆయన సమాధానము కలుగునుగాక అని అంటాడు. మొట్టమొదట దేవునికి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనుషులకి దేవునితో కలిగింది ఏంటంటే సమాధానము. అంతకుముందు శత్రువులుగా ఉన్నారు, శత్రువు పక్షమున ఉన్నారు ఈ యొక్క మనుషులందరూ. అంటే సాతాను పక్షంగా దేవుడు ఏం చేశాడంటే సిలువలో ఇలా మరణించాడు. ఆ యొక్క 2 చేతులు చాచి ఇటువైపు ఉండేటువంటి మానవులకి, ఇటువైపు ఉండేటువంటి దేవులకి మధ్యలో 2 చేతులు కలిపి సమాధానపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు 2వ వచనం, మరియు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇప్పుడు అతిశయపడుతున్నాం. గతంలో అతిశయించడానికి ఏమాత్రం అవకాశం లేదు, కానీ ఇప్పుడైతే మనం అతిశయిస్తున్నాం. దేనిని బట్టి అతిశయిస్తున్నామో తెలుసా? దేనిని బట్టి అంటే ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే. అంటే ఒక రక్షణ అనేటువంటి ఒక కట్టడంలోనికి ప్రవేశించాం మనందరం. ఒక పాట ఉంటుంది, ఆలయంలో ప్రవేశించండి అందరూ, ఓహో ఆలయంలో ప్రవేశించండి అందరూ. ఆ ఆలయం ఏది? ఆలయం అంటే సంఘము, కట్టబడేటువంటి సంఘము అనేటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘము అనేటువంటి ఆలయంలోనికి మనందరం కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఇంకెక్కడ ఈ యొక్క ప్రపంచం మీద ఉండేటువంటి ఆసియా ఖండంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మందిరంలోనికి వస్తున్నారు. హల్లెలూయా. ఈ యొక్క కట్టడంలోనికి వస్తున్నారు. ఇప్పుడు అన్నాడు, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే. అంటే మనందరం ఎవరు? ప్రవేశించేసాం ఆల్రెడీ కదా, మందిరంలోనికి ప్రవేశించాం. దేవునికి యేసుక్రీస్తు యొక్క సంఘము అనేటువంటి మందిరంలోనికి ప్రవేశించాం మనందరం. రెండవదిగా అందులో నిలిచి ఉండాలి. ప్రవేశించడమే కాదు, కానీ దేవుని యొక్క సార్వత్రిక సంఘములో మనందరము నిలిచిన వారమై ఉండాలి. దేవునికి రెండో పాయింట్. మూడవది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. దేనిలో అంటే మహిమ కొరకు నిరీక్షణ. అప్పుడు మనం అతిశయించగలం. దేవునికి స్తోత్రం. అతిశయ కారణం ఏదైనా ఉంది అంటే మనము విశ్వాసము వలన, ఇంకా దేవుని యొక్క మందిరంలో లేకపోతే కృపలో నిలిచి ఉండి ఆయన యందు నిరీక్షణను బట్టి మనం అతిశయించడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మూడవ వచనం ఇప్పుడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఈ మాట తెలుగులో చదివితే కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఈ మాట దగ్గర నేను ఇంచుమించుగా ఒక గంట సేపు గడిపేశాను, ఈ ఒక్క మాట అర్థం కాక. ఇంగ్లీష్ వెర్షన్ కూడా నేను తీసి చూశాను. ఇంగ్లీష్ వెర్షన్లో ఎట్లా ఉందో ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, అంతేనా? 3వ వచనం, సారీ. ఇలా ఉంది, and not only so, but let us have joy in our troubles, in the knowledge that the trouble gives us the power of waiting, and the waiting gives experience, and the experience hope అని చెప్పి రాయబడింది. అంటే మనం బాగా అర్థం చేసుకుంటే వాక్యంలో ఈ యొక్క అనువాదంలో ఉండేటువంటి కన్ఫ్యూజన్కి కొద్దిగా మనకు అర్థం కాదు. కానీ మనం ఇంగ్లీష్ వెర్షన్లో చూసినప్పుడు ఎట్లా ఉందంటే, మనము శ్రమ ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరు. కృపలో ఉన్న వాళ్ళకి శ్రమ ఏంటి? పౌలు అదే అంటాడు. మనం దేంట్లోకి వచ్చాం? కృప అనేటువంటి ఒక కట్టడంలోనికి, మందిరంలోనికి, సంఘములోనికి, సార్వత్రిక సంఘంలోనికి వచ్చేసాం. ఇప్పుడు సార్వత్రిక సంఘంలోనికి వచ్చిన మనకి శ్రమ ఎదురవుద్ది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా శ్రమ, ట్రబుల్స్, వీ హ్యావ్ టు ఫేస్ ద ట్రబుల్స్ అని అంటున్నాడు. అండ్ నాట్ ఓన్లీ సో, బట్ లెట్ us హ్యావ్ జాయ్ ఇన్ అవర్ ట్రబుల్స్. మనం శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి శ్రమల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్నే ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ ఓర్పును కలిగించేటట్లుగా ఉండాలి మన యొక్క శ్రమ. ఇప్పుడు ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? శ్రమ పడడం వల్ల ఓర్పు లేక. కరెక్ట్, శ్రమ పడడం వల్ల ఓర్పు లేక. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమలోనూ ఓర్పు నేర్చుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శ్రమ ఎవరికి వస్తుందని చెప్తున్నాడు? ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడ్డారో, ఎవరైతే అతిశయిస్తాడో, పై వచనంలో చెప్పాడు నిరీక్షణను బట్టి అతిశయిస్తాడో వాడికి శ్రమ వస్తుంది. ఆ శ్రమ ద్వారా ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నాలెడ్జ్ దట్ ట్రబుల్ గివ్స్ us ద పవర్ ఆఫ్ వెయిటింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ద వెయిటింగ్ గివ్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఇక్కడ. ఓర్పు పరీక్ష అంటే మనం ఓర్చుకుంటూ ఉండే కొద్ది మనకేమొస్తుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. తెలుగు పదాలు అనువాదంలో సరైనటువంటి పదజాలం ఒక్కొక్క చోట వాడలేదు. అందుకనే సేవకులు రకరకాల బైబిల్ వెర్షన్స్ని చదువుతూ ఉంటారు. నా దగ్గర చాలా రకాలైనటువంటి బైబిల్స్ ఉన్నాయి. ఒకటి అర్థం కాకపోతే పట్టాన వదిలేను, అది తీసి మిగిలినటువంటి వెర్షన్స్లో ఎట్లా ఉంది అనేది పరిశీలన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు పరీక్షను మనకి అందిస్తుంది. అంటే ది వెయిటింగ్ గివ్స్ ఎక్స్పీరియన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకి ఒక శ్రమ నుంచి ఓర్పును నేర్చుకున్న తర్వాత మనము ఓర్పు, ఆ శ్రమ ఎందుకు కలిగి ఉన్నామంటే అలాంటి శ్రమలో ఉన్న వారికి ఓర్పు కలిగి ఎలా ఉండాలో ఒక సూచనలుగా దేవుడు మనకి చేయడమే ఎక్స్పీరియన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సేవకుడు తాను ఎదుర్కొన్నటువంటి శ్రమ, నేను 10 సంవత్సరాల క్రితం వాక్యం చెప్పేటువంటి విధానానికి ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో నేను పొందినటువంటి శ్రమలలో నేను పొందినటువంటి ఓర్పు, లేదా ఈ ఓర్పు ద్వారా నాకు వచ్చినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో ఎదుటి వాళ్ళకి నేర్పించేదిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు అదే చెప్తున్నాడు. రే బాబు, మీకు శ్రమలు వస్తాయి, అయితే ఓర్పు కలిగి ఉండండి. ఎవరైతే ఓర్చుకున్నారో మీకేమవుతుందంటే అది పెద్ద ఎక్స్పీరియన్స్ అనే పదానికి తెలుగులో అచ్చమైనటువంటి పదం ఎవరైనా చెప్తారా? అనుభవం. ఎగ్జాక్ట్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా అంటాడు, శ్రమను ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, అండ్ ది ఎక్స్పీరియన్స్ హోప్ అని అంటాడు. అప్పుడు నిరీక్షణ. చూడండి ఎంత లింకపోయిందో. ఒక విశ్వాసి నేను నిరీక్షణను కలిగి ఉండాలంటే ఏ ఏ స్టేజెస్లోంచి వెళ్ళాలి? శ్రమ పడాలి. శ్రమ పడడానికి ఇష్టపడకపోతే నీకు నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నమాట అబద్ధం. ఓర్పు కలిగి ఉండకపోతే నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నమాట అబద్ధం. ఇక నీకు ఆత్మీయ అనుభవం అనేటువంటి ఆ పరీక్ష ఎదుర్కొనకపోతే నిరీక్షణ కలిగి ఉన్నాను అనేటువంటి మాట అవాస్తవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శ్రమ నుండి ఓర్పు, ఓర్పు నుండి పరీక్ష, పరీక్ష నుండి నిరీక్షణ అనే ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం కలిగి ఉండాలి అని అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 5వ వచనం చదవండి ఇప్పుడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. మనల్ని ఇప్పుడు ఈ లోకంలో మనల్ని లోకంలో మనం ఫేస్ చేసేటువంటి ప్రతి ట్రబుల్ని బట్టి లోకం ఏమంటుంది? అవమానిస్తుంది కదా. నేను నిన్న ఇప్పుడు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఆదాము గురించి, అవ్వ గురించి, క్షమించండి, నోవాహు గురించి, నోవాహు కుటుంబం గురించి చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. నేను చెప్తున్నప్పుడే నాకు తెలుస్తుంది ఆత్మ కార్యము ఆ స్థలంలో జరుగుతున్నట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఓడ కడుతూ ఉన్నప్పుడు ఆ 120 years వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానం అంతా ఇంత అవమానం కాదు, అంతా ఇంత అవమానం కాదు. కానీ అవమానాన్ని వాళ్ళు లెక్క పెట్టలేదు. కానీ దేవుని కృపలో వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే శ్రమను ఓర్చి వారు పరీక్షలను ఎదుర్కొంటూ నిరీక్షణ వైపు చూశారు. వారు నీటిలో ఎత్తబడ్డారు పైకి. దేవునికి స్తోత్రం. మనము సంఘముగా ఎత్తబడడానికి మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇప్పుడు ప్రస్తుతానికి సిగ్గుపరచబడుతున్నా, అవమానపరచబడుతున్నా, ఒక దినాన మనము సిగ్గుపరచబడనటువంటి గొప్ప అనుభవంలోనికి వెళ్తాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ప్రభు యేసుక్రీస్తు వెళ్ళిపోతూ వాగ్దానం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ మనలో, మన హృదయముల్లో కుమ్మరింపబడినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో అది పొంగి పొరలేదిగా, కుమ్మరించబడేదిగా ఉండే అనుభవంలోనికి వస్తాడని చెప్పి పౌలు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే చాలా సమయాల్లో మనం వీడికి అయిపోయాడురా, ఈ కుటుంబం సర్వనాశనం అయిపోయింది, లేకపోతే ఈ వ్యక్తి నాశనం అయిపోయింది అని అనుకునే సిచ్యువేషన్స్ తర్వాత మనం ఆశీర్వదించబడిన తర్వాత ప్రజలు అంటారు, నువ్వు అలాంటి శ్రమలను ఎదుర్కొని వచ్చావు, అలాంటి శ్రమల్లో నిలబడ్డావు అని అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదండి, మనందరి జీవితాల్లో ఉంటాయి. ఇప్పుడు పీత కష్టాలు అంబానీకి ఉండేటువంటి కష్టాలు అంబానీకి ఉంటాయి, ఏమండి? అంతే కదా. టాటా కంపెనీకి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఇన్ఫోసిస్కి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మనకుండే కష్టాలు మనకుంటాయి కదండి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే సిగ్గుపరచబడనటువంటి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎంజాయ్ చేస్తూ. ఆమేన్. నిరీక్షణ కూడా ఎలా అంటే నేను నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్నాను, ఇంక వేరే దిక్కు లేదు కదా అన్నట్టుగా కాదట. హల్లెలూయా. ఎలా కలిగి ఉండాలి? ఎంజాయ్ చేస్తూ. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏలయనగా, ఇప్పుడు 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. పౌలు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు? యూదులు అసలు మరణాన్ని పునరుద్ధానాన్ని ఒప్పుకోరు. ఒక మానవుణ్ణి దేవుడు అంటే అసలు ఒప్పుకోరు. అన్యులమైన మనకేమో ఒప్పుకోకపోవడం ఏంటి? ప్రతి వాళ్ళకి నేటికి ఎంతమంది దేవుళ్ళు తయారయ్యారండి, ఎంతమంది బాబాలు లేరండి.
ప్రతి చెట్టు దేవుడే, ప్రతి పుట్ట దేవుడే, ప్రతి జంతువు దేవుడే, ప్రతి రాయి దేవుడే. ఏమండి, ఇలాంటి పరిస్థితులు అన్యులు అసలు ఒప్పుకొని వాళ్ళకి పౌలు ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడంటే 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు, భక్తిహీనుల కొరకు, యేసు ప్రభు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన అందుకే అంటాడు, రోగులకు వైద్యుడు కావాలి, ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఎందుకు వైద్యుడు? నేను రోగముతో, పాపం అనేటువంటి రోగంతో, శాపం అనేటువంటి రోగంతో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చాను, వాళ్ళకి నేను వైద్యం అంటే వారిని నేను బాగు చేయడానికి వచ్చాను, వారిని నేను స్వస్థపరచడానికి వచ్చాను. యేసయ్య కామెంట్ అదనమాట. దేవునికి స్తోత్రం. అందుకనే మన కోసం యేసయ్య ఎప్పుడు చనిపోయాడో తెలుసా? యూదులారా, మీరు చేస్తున్న క్రియలను బట్టి చనిపోయాడు అనుకుంటున్నారా? యేసు కాదు. మనందరం బలహీనులమై ఉన్నప్పుడు నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు అంటే బాగా నీతిమంతుడు అని ఎవరినైనా ఒకవేళ అంటే ఆ నీతిమంతుని కొరకు ఎవరు చనిపోతారా అని అంటే, చనిపోవడం ప్రాణం పెట్టడానికి ఎవరు వస్తారు ప్రాణం పెట్టడానికి? ఒకవేళ వచ్చిన ఆ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఒకవేళ చనిపోయినా, మంచివాని కొరకు, నీతిమంతుడి కొరకు ఒకవేళ చనిపోయినా, 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసు మన కొరకు ఎప్పుడు చనిపోయాడంటే, ఇంకా మనం పాపులుగా ఉన్నప్పుడే. మంచి వాళ్ళ కోసం ప్రాణం పెట్టడమే కష్టం. పౌలు ఎస్టాబ్లిష్ అలా చేస్తున్నాడు. మంచి వాళ్ళ కోసం, నీతిమంతుల కోసం ప్రాణం పెట్టడమే కష్టం. ఒకవేళ మంచి వాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం పెట్టొచ్చేమో, కానీ మనము పాపులుగా ఉన్నప్పుడే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. రాబోయే ఉగ్రత నుంచి రక్షించబడడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన రక్తమే మనకి ఆధారం. దేవునికి స్తోత్రం. అందుకనే ఐ యామ్ ద వే అన్నాడు, నేనే మార్గము అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఎలాగనగా శత్రువులమై ఉండగా, ఇందాక అన్నాడు సమాధానము కలిగి ఉందమని 1వ వచనంలో చివరిలో, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందమని అన్నాడు. ఇక్కడ అన్నాడు 10వ వచనంలో, ఎలాగనగా శత్రువులమై ఉండగా అంటే సమాధానము లేనప్పుడు, సమాధానము పొందకముందు శత్రువులమై ఉన్నప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. అంటే బాగా అర్థం చేసుకోవాలి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మన కొరకు యేసు ఎప్పుడు చనిపోయాడు? మనము శత్రువులుగా ఉన్నప్పుడు చనిపోయాడు మన కోసం. మనము పాపులుగా ఉన్నామంటే ఎవరి పక్షంగా ఉన్నాం? సాతాను పక్షంగా ఉన్నాం. సాతాను పక్షముగా ఉన్నప్పుడు మన కోసం యేసయ్య చనిపోయిన ఎడల, సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదాము. అంటే అక్కడ యూదులకి అన్యజనులకి అంటున్నారు, రే మనం రక్షించబడతాం. రక్షణ ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళడమే. మనం పాపులుగా, శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోతే మనల్ని ఆయన ఇక్కడ విడిచిపెడతాడా? మనల్ని రక్షించడా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను మీ చెవిలోని, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు వెళ్ళవు అని అన్నా, మనకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రభు యేసయ్య అంటున్నాడు, పౌలు అంటున్నాడు యేసు గురించి, మనం పాపులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు యేసయ్య చనిపోయాడు, మనల్ని సమాధాన పరిచేశాడు ఆల్రెడీ దేవునితో. సమాధాన పరచబడిన ఎడల ఇప్పుడు మనం ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా, అంటే డౌట్ ఏమీ లేకుండా రక్షించబడదు, కన్ఫామ్గా రక్షించబడతాం అని చెప్పి పౌలు చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. 11వ వచనం, అంతేకాదు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనము సమాధానము స్థితి పొంది ఉన్నాము, అతిశయపడుచున్నాము. కారణం ఎవరంటే ఓన్లీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. లేదు, మన క్రియల ద్వారా కాదు. యూదులకు చెప్తున్నాడు అనమాట. అంటే మనం చేసే నీతి క్రియలు మనకు ఉపయోగపడతాయా? మనకి మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగా వినండి, అన్నదానం చేసామనుకోండి, ఎవరికైనా పేదలకు అన్నదానం చేస్తాం, అదేంటది? నీతి క్రియనా? నీతి క్రియ కదా. ఆ నీతి క్రియ మనకి ఏమిస్తుంది? ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కానీ పరలోకం ఇవ్వలేదు. అది దాని ద్వారా తప్పనిసరిగా మేలు కలుగుద్ది, కానీ అది ఆ క్రియ మనల్ని పరలోక రాజ్యం చేర్చలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యం చేర్చగలిగేది ఏదంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. మరి నీతి క్రియలు చేయక్కర్లేదా? ఖచ్చితంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే పేదవాళ్ళని మనకు అవకాశం ఉంటే ఆదుకోవడం కానివ్వండి, ఎవరికైనా హెల్ప్ చేయడం కానివ్వండి, లేదంటే ఏదైనా మనకు దేవుడు ప్రేరేపించిన కొలది. ఇప్పుడు చూడండి, ఒక గుడ్డివాడు ఉన్నాడు, రోడ్డు దాటడం అవకాశం లేదు, మనము వారిని చేయి పట్టుకుని దాటించామనుకోండి, అదేంటది? ఒక క్రియ, నీతి క్రియ. అది మనకి నీతిని ఆపాదించేటువంటి క్రియ. అయితే ఈ నీతి మనల్ని పరలోక రాజ్యం చేర్చదు, కానీ దేని యందలి విశ్వాసం ద్వారా చేర్చుద్దంటే క్రీస్తు యేసు యొక్క రక్తము నందలి విశ్వాసము ద్వారా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రియల ద్వారా మనం అతిశయపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఒకవేళ, మనకు తెలుసు కదా, మనం కరోనా రోజుల్లో కొద్ది గొప్ప భోజనాలు పంచాం. రోజుకి ఇంచుమించుగా ఎండల్లో తిరిగి వచ్చి పడుకున్న తర్వాత నాకు ఒకసారి చాలా గొప్ప పని చేసేస్తున్నాం, చాలా పెద్ద పని చేసేస్తున్నాం రా బాబు, చాలా హెల్ప్ చేసేస్తున్నాం అని అనిపిస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరై పెచ్చాడా, ఏంట్రా నువ్వు చేసింది ఏంటి? దాని ద్వారా నువ్వు పరలోకి వెళ్తావా? యేసుక్రీస్తు యొక్క రక్తమే కదా కావాల్సింది. అవును బాబు, అవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన క్రియల ద్వారా కాకుండా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనము రక్షణ పొందాం, సమాధానపరచబడ్డాం, దేవునిలో అతిశయించడానికి అవకాశం ఉంది. 12వ వచనం ఒకసారి చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించనో, ఎక్కడైనా ఆశీర్వాదం గురించి చెప్తున్నటువంటి పౌలు, సువార్తలో ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయి, కానీ ఇహలోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాలను ఫోకస్ చేసేటువంటి సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. పైగా అన్నాడు, బెదిరిస్తున్నాడు, మీకు శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించెనో, ఆ ఒక మనుష్యుడు ఎవడు? ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. యేసయ్య దేవుడు అన్నాడు, ఆదామా నువ్వు ఈ చెట్టు ఫలమును తినవద్దు, తింటే చచ్చిపోతావని అన్నాడు. అవ్వ వచ్చింది, ఆదాముకి ఇచ్చింది, ఆదాము తిన్నాడు. ఎలా తిన్నారంటే వాళ్ళు సాతాను ద్వారా మిస్గైడ్ చేయబడి. సాతాను ఏమన్నాడు? దేవుడు చచ్చిపోతావని అన్నాడా? అది నిజం కాదు, మీరు అసలు చావరు, ఎప్పుడు బతికేస్తారని దేవుడు తినొద్దన్నాడు. ఆ మిస్గైడ్ వల్ల ఒక మనుష్యుని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అవిధేయత ద్వారా వచ్చినటువంటి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణము ఎలాగైతే లోకములోనికి లోకములో అంటే లోకము అంటే మనందరి మీదకి ఎలాగైతే మరణం వచ్చిందో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను, అంటే అందరికీ వ్యాపించింది. మనందరూ ఆదాము పని చేసి ఉండకపోతే అసలు చావే రాకపోను, మరణమే రాకపోను, అందరికి సంప్రాప్తమైను. 13వ వచనం. ఏలయనగా, ఇప్పుడు చూడండి, అందరూ చనిపోతారన్న విషయం అందరికీ తెలుసు కదండి, కానీ చనిపోతామనేటువంటి విషయం
ఏ మనుష్యుడు చావు గురించి మాటలు వచ్చినాయి అనుకోండి, అది స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం, స్కిప్ చేయడానికి, వినడానికి ఇష్టపడకపోవడం కదండి. కానీ యథార్థమైనటువంటి విషయం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోజున మరణించాలి. ఆ మరణం ఎలా వచ్చిందంటే మనుషుల్లోనికి ఒక మనుషుని ద్వారా వచ్చింది ఈ లోకంలోనికి. 13వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము ఏంటి సడన్గా ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చాడు మళ్ళీ? అసలు 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అన్న మాట వాడలేదు. కృప, నీతి, రక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వచ్చినటువంటి అతిశయము గురించి చెప్తూ సడన్గా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ధర్మశాస్త్రము ద్వారా పాపము ఏంటో తెలిసింది, ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపం ఉంది అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, ధర్మశాస్త్రము రాక మునుపు కూడా ఉంది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక 4-5 నెలల క్రితం మాస్క్ పెట్టుకుంటేనే కానీ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కదండి. కరోనా ఇంచుమించు 2 సంవత్సరాలు అల్లకొల్లోలం చేసేసింది. గవర్నమెంట్ ఒక రూల్ ప్రవేశపెట్టింది. ఏంటిది? నో మాస్క్ నో ఎంట్రీ. బ్యాంకుల దగ్గర కానీ ఎక్కడైనా సరే మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మాస్క్ పెట్టుకొని బండి మీద వెళ్ళినా కానీ వెళ్ళాలి. ఒకవేళ మాస్క్ పెట్టుకోకుండా వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు పోలీస్ ఆపి అది అడిగేటువంటి అధికారం ఉంటుంది. ఇప్పుడు మాస్క్ పెట్టుకోమనేటువంటి రూల్ ఏం చేసిందంటే ఎవరో మనల్ని ప్రశ్నించేటువంటి ఆ యొక్క పరిస్థితిని నెలకొల్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపం ఉంది. మోషే కాలం నుంచే ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తరువాత ధర్మశాస్త్రం మనకి ఏమి చెప్పిందంటే, ఇదిగో ఇది దోషము, ఇది పాపము, దీనివలన మరణం ఎలా వస్తుంది అనేది తెలిసిందంతే మనకి. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపం ఉంది, అదే చెప్తున్నాడు. ఆరోపింపబడదు, లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే మరణం వరకు మరణమేలును, ఆదాము రాబో వారికి గురితై ఉండను. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అంటే ఈ రూల్ లేనప్పుడు మాస్క్ పెట్టుకోవాలి ఎవరన్నా అడిగేవారా? రూల్ రాకముందు మాస్క్ పెట్టుకోవడం అనే మాటే రాలేదు, ఎవరు అడిగే ప్రశ్నే లేదు. కానీ రూల్ వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏదైతే దోషమో ఏదైతే పాపమో అది ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు అయితే ఎక్కడున్నాం మనం? చదవండి 14. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా. బాగా ఒకసారి వినాలి. జస్ట్ ఆదాము పోలిన అతిక్రమం మనం చేసాం. అసలు మనం ఏమన్నా చెట్టు దగ్గరికి వెళ్ళి కోసామా? ఆదామును కొయ్యొద్దన్నావు, ఆదాము కోసాడు, ఆదాముకి పాపిగా చేసావు, మరణం ఆదాముకి వచ్చింది, నాకెందుకు ఇస్తావు? నన్ను ఏమన్నా కొయ్యొద్దన్నావు? నువ్వు ఏమన్నా పుట్టినప్పటి నుంచి దేవుడు ఏమన్నా చెప్పాడా మనకి? నువ్వు ఈ పలానా చెట్టు కాయ కొయ్యొద్దని చెప్పాడా? అదే అంటున్నాడు ఇక్కడ. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలిన పాపము చేయని వారి మీద కూడా, అంటే మన మీద ఆదాము మొదలుకుని మోషే వరకు మరణమేలును. అంటే మోషే కాలంలోనే ధర్మశాస్త్రం వచ్చింది. ఆదాము కాలం నుంచి మోషే కాలం వరకు కూడా ఆ పాపం ఏలుబడి చేసింది. కానీ ఎప్పుడు వెలుగులోనికి వచ్చింది ప్రశ్న? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ఎలాగైతే మాస్క్ పెట్టుకోమని రూల్ వచ్చిన తర్వాత మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ అని ఎలాగైతే అంటున్నారో, ధర్మశాస్త్రం వచ్చాక మనకి ఒక ఆరోపణ మన మీద మోపబడింది. కానీ అంతకు ముందు కూడా ఈ పాపం ఏలుబడి చేసింది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి. గురుతై ఉండెను, రాబో వారికి గురుతై ఉండెను. ఆదాము రాబో వారికి గురుతై ఉండెను అంటే మనందరికీ అన్నమాట, మనందరికీ. అయితే అపరాధం ఇక్కడ 15వ వచనం నుంచి మీరు చూస్తే చివరి వరకును యేసుక్రీస్తు ప్రభు వారిని ఆదాముని పోలుస్తాడు.
అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని చెప్పి వ్రాయబడింది. మొదటి 12వ వచనంలో ఏమనుంది? ఒక మనుష్యుని ద్వారా పాపము. అవునా? ఇక్కడ 15వ వచనం చివరి మాటలు ఏముంది? ఒక మనుష్యుని కృపచేత. ఒక మనుష్యుని పాపము చేత లోకములోనికి మరణం ఎలాగొచ్చిందో, ఒక మనుష్యుని కృపచేత దానమును అనేకులకు విస్తరించెను. దేవునికి ఈ కృప దానముగా మనకి ఇవ్వబడింది. అంటే దానం అంటే ఏంటి? మనము రిటర్న్ ఏమి ఇవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం. కృప అనేది, ఈ కృప దేవుడు మనకి ఇచ్చినటువంటి దానముగా అనేకులకి విస్తరించింది యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన వాళ్ళ మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుషుని కృప చేత దానమును అనేకులకు విస్తరించును. 16వ వచనం కూడా చదివితే నేను కలిపి చెప్తాను. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన. అందుకే దీన్ని రోమిలికి రాసిన పత్రిక అన్నారు. ఏమన్నా అర్థమవుతుందా? మిగతా పత్రికలకి, మిగతా అధ్యాయాలకి దీనికి మనకి అర్థం కానట్టుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 15వ వచనం 16వ వచనం క్రోడీకరించి నేను చెప్తున్నాను. 15వ వచనం చదివాను, 16వ వచనం చదువుతున్నాను. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము, ఏ దానము? కృప అనేటువంటి ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధము. తీర్పు ఎలా వచ్చింది? ఒకే ఒక అపరాధం. ఏంటి అపరాధం చెప్పండి? చెట్టుని కోసుకుని, ఆ కాయని కోసుకుని తినడం ఒకటేనా? ఆదాము చేసిన తప్పు ఒకటేనా? ఆ ఒక్క తప్పు కోసం మానవులందరికీ తీర్పు వచ్చేసిందా? ఒకటేనా? ఎక్కువ 2-3 తప్పులు చేసి 4, 5, 10, 15 తప్పులు చేశాడా ఆదాము? ఒకే ఒక తప్పు, తినవద్దన్న పండు తిన్నాడు, అంతే. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఒక్క అపరాధం వలన కారణమైన అనేకమైన అపరాధ మూలములుగా. అంటే చూడండి, మనం ఇప్పుడు ఏంటి? చెట్టుకాయ, ఆదామైతే చెట్టుకాయే తిన్నాడు, కానీ మనమైతే లెక్క. నేను పుట్టిన దగ్గర నుంచి నేనైతే మాకు టేబుల్ ఉంది, టేబుల్ పైన ఒక కవర్ ఉండేది, కవర్ కింద మా అమ్మ ₹2 పెట్టేది. అవి కూడా ఎవరు తీయమని చెప్పారంటే ఎవరు చెప్పలా. మా అమ్మ అడిగితే తీసేవాడా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, మనందరం యూదులైనా అన్యులైనా ఎన్నట తీర్పు ఒక్క అపరాధముల వచ్చినదే శిక్షావిధి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా. అది కృపావరం అనేది ఎలా వచ్చిందంటే మనకి అనేకమైన అపరాధములను సైతము మన్నించగలిగినంతగా కృపావరం మన దగ్గరికి వచ్చింది. అది కూడా దానంగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? మరలా ఒకసారి చెప్తున్నాను. ఆదాము ద్వారా లోకములోనికి మరణం వచ్చింది, ఒక మనుష్యుని ద్వారా. ఈ ఒక్క మనుష్యుడు అంటే ఆదాము ఒక మనుష్యుడు, యేసుక్రీస్తుని ఒక మనుష్యుని ద్వారా నీతి వచ్చింది. ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఒక అపరాధం ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృపావరం ఒక అపరాధం కాదు, అనేకమైన అపరాధముల ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. అపరాధములను క్షమించడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అపరాధముల మూలముగా వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టు కారణమైన మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై
ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల, అంటే ఆదాము ద్వారా వచ్చిన మరణము ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల, అంటే లోకమంతటిని ఒకని ద్వారానే ఏలిన ఎడల, అక్కడ కామా ఉండాలి, ఏలిన ఎడల పక్కన కామా ఉండాలి, కానీ పెట్టలేదు. కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. ఇక్కడ చూడండి, ఏలిన ఎడల ఏలుదురు, రెండు కంపారిజన్ చేసుకోవాలి. ఏంటి ఏలిన ఎడల? మరణము లోకమును ఏలిన ఎడల, ఆదాము ద్వారా వచ్చిన మరణము లోకాన్ని ఏలితే, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క నీతి, ఈ యొక్క జీవము ఏం చేస్తుందట? మనందరినీ ఏలుబడి చేస్తుందట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. అందుకనే మనం ఏలుబడి చేయువారుగా దేవుడు మార్చాడు, రాజులైన యాజక సమూహముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? 17వ వచనంలో ఒకని ద్వారా వచ్చిన అపరాధం, ఒకటి చేసిన అపరాధం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరణము మనందరినీ ఏలుతుంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఒకని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క జీవము మనందరినీ ఏలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 18వ వచనం ఇప్పుడు చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైన, ఇంకా అక్కడే ఉన్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు ఇంకా పౌలు. తీర్పు ఒక మనుష్యుని ద్వారా, అంటే ఆ మనుషుడు ఆదాము అన్నమాట, ఆ మనుష్యుని ద్వారా అపరాధ మూలమున వచ్చిందే మనుషులందరికీ శిక్షావిధి ఎలాగైతే కలగజేసిందో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన. ఏంటి ఆ పుణ్యకార్యం? బాబు కొద్దిగా 10 రూపాయలు ఈ బాబు, పుణ్యం ఉంటుంది బాబు మీకు, బాబు దండం పెడతాను బాబు, 10 రూపాయలు ఈ బాబు, పుణ్యం ఉంటుంది బాబు అని అడుగుతారు కదా. పుణ్యం అంటే ఏంటి? పుణ్యకార్యం అంటే అసలైన పుణ్యకార్యం ఈ బైబిల్ చెప్తుంది. ఒక్క పుణ్యకార్యం, అది ప్రభు అయిన యేసు సిలువలో మానవులందరి దోషము నుండి విముక్తి చేయడానికి, శాపం నుంచి విముక్తి చేయడానికి, నరకము నుంచి విముక్తి చేయడానికి కావాల్సిన బలియాగం ఆయన చేశాడు. కాబట్టి అది పుణ్యకార్యం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పుణ్యకార్యాలు కదా, పుణ్యకార్యాలే. అసలు ఆ మాటకు వస్తే మనందరం దేవుళ్ళని తెలుసా? బైబిల్ చెప్తుంది. సింహానికి ఏం పడుతుంది? యేసుక్రీస్తు ఎవరు? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ప్రగతిని, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి ఆరాధన. 82వ కీర్తన. మొదటి అధ్యాయం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరి మధ్య? బైబిల్లో ఉందా? నేను దాన్ని డీప్గా వెళ్ళడం లేదు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఆ వచనాన్ని ఎప్పుడైనా ధ్యానం చేసుకున్నప్పుడు వివరాల్లోనికి వెళ్దాం. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఒక మనుష్యుని ద్వారా ఎలాగైతే అపరాధం లోకంలోనికి వచ్చిందో, శిక్ష విధి ఎలాగైతే వచ్చిందో, ఆ ఒక్క మనుష్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ ఏమొచ్చింది? జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. అనగా 19వ వచనం. 18వ వచనంలో పుణ్యకార్యం గురించి చదువుకున్నాం కదా. పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ఆదాము ఒక్క అపరాధం చేస్తే మనుషులందరికీ ఎలాగైతే శిక్ష వచ్చిందో, అలాగే యేసుక్రీస్తు ఒక్క పుణ్యకార్యం చేయడం వల్ల మనందరికీ నీతి కలిగింది, నీతి అనేది కలిగింది. 19వ వచనం. అనగా ఈ వచనాల వరకు ఏం కనిపిస్తుంది మీకు? యేసుక్రీస్తుని ఆదాముని, ఆదాముని యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని ఆదాముని పోల్చడం లేదా? పోలుస్తున్నాడు.
ఆదాముతో యేసుక్రీస్తుని పోలుస్తుంటే యూదులకు బాగా అర్థమవుద్దని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి 19వ వచనం. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. అవిధేయత ఎవరు కలిగి ఉన్నారు? అవిధేయత అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయడం. ఆ ఒక్క అవిధేయుని వలన మనందరికీ కూడా ఎలాగైతే మరణం వచ్చిందో, పాపులు ఎలాగైతే చేయబడ్డామో, ఒకని విధేయత, ఆ ఒకడు ఎవరు? ఆయన విధేయత ఏంటి ఆయన విధేయత? ఇప్పుడు చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదిలో ఉన్నాడు. మహిమను విడిచిపెట్టి లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడంటే కన్య మరియ గర్భంలోనికి ఒక శిశువుగా వచ్చేసాడు. శిశువు అని అంటే చిన్న పిల్లోడుగా మనం ఊహించుకోక్కర్లేదు. ఇంత బుడతడిగా ఉన్నాడేమో యేసుబాబు అని అనుకోక్కర్లేదు. యేసుప్రభు మొట్టమొదటి రోజున ఎంత ఉన్నాడు తెలుసా? మీ చేతిలో పెన్ను ఉంటే, మీ దగ్గర పేపర్ ఉంటే, మీ పేపర్ మీద మీ పెన్నుతో ఒకసారి ఇలా చుక్క పెడితే ఆ చుక్కని 100 భాగాలు చేస్తే 100వ భాగం అంతా యేసుబాబు అంత అయిపోయాడు. అంత తగ్గించబడ్డాడు. అక్కడి నుంచి 9 నెలలు గర్భంలో ఎదుగుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అయిపోయి మేడగదిలోనికి పరిశుద్ధాత్మ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీటింగ్ వేసుకుని, మరి ఏంటి నరుల సంగతి 4,000 సంవత్సరాలు అయిపోతుంది. మన ఆదాం దగ్గర నుంచి వీళ్ళంతా విస్తరిస్తుంది. పాపం తర్వాత వచ్చిన నెలలో ఉంటుంది. పాపం విస్తరిస్తుంది అని అనుకుంటూ వస్తాడు. విస్తరిస్తుంది, వీళ్ళ కోసం ఏం చేద్దాం? తండ్రి అంటున్నాడు, నేను పంపుతాను. ఎందుకు? నువ్వు మరణించాలి వాళ్ళ కోసం. ఆ శిక్షకు నీవు యేసయ్య ఆ మాటకు విధేయత కలిగి భూమి మీదకి వచ్చాడు. అది విధేయత. అంతేకాదు, ఆయన విధేయుడయ్యాడు అని చెప్పి పౌలే చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. అది అక్కడ వ్రాయబడింది విధేయత గురించి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించాలి. అదే కదా టాస్క్. మనందరం ఎందుకు పుట్టాం? బ్రతకడం కోసం పుట్టాం. ఈ లోకంలో ఒకే ఒకడు చనిపోవడం కోసం పుట్టాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన టాస్కే అది. మన టాస్క్ ఏంటంటే జీవించాలి, నిత్య జీవంలోనికి వెళ్ళాలి. మన టాస్క్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరణించడానికే టాస్క్ పెట్టుకుని పుట్టాడు ఈ లోకంలో. అయితే ఆయన ఈ లోకంలోనికి, హల్లెలూయా, విధేయత గురించి చెప్తున్నాను. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి, సంథింగ్ మిస్ అయ్యాను నేను, ఏంటో చెప్తున్నాను పాయింట్. ఎగ్జాక్ట్లీ, శిలువ మరణం పొందినంతగా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మరణించడమే కదా టాస్క్. ఇలా చూడండి, మరణించడం అంటే ఎవరన్నా కత్తితోటి పొట్ల కసుక్కని పొడిచేస్తే చచ్చిపోడా? లేకపోతే ఇలా మెడ తెగ నరిగితే చచ్చిపోడా? రాళ్లతో కొట్టి చంపకూడదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఇందా చదువుకున్నాం, మరణమగునంతగా అనగా. ఎందుకు పెట్టాడు అనగా? మరణమగునంతగా అనగా శిలువ మరణమగునంతగా విధేయత. అది శిలువ మరణం అంటే ఇంకా అతి దారుణమైన నీచమైన మరణం అన్నమాట. మరణం మామూలుగా మరణం కాదు, ఇంకా అతి దారుణమైనటువంటి వ్యక్తిని, అతి దారుణమైనటువంటి మరణం ఏదైనా ఉందంటే శిలువ మరణమే. అంటే బ్రతుకుండగా చంపి వాడంతటా చచ్చిపోవాలి. అలాంటి వానికి శిలువ మరణం వేస్తారు. ఆ శిలువ మరణాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు
పొందునంతగా విధేయత చూపించాడు. అందుకనే గెస్సమని తోటలోకి వెళ్ళి బాధపడతాడు. యేసయ్యా, నేను మానవునిగా పుట్టాను, ఈ అనురాగాలు ఈ ఆప్యాయతలు చూశాను. ప్రభు అయిన మనసులో ఈ అమ్మ వీళ్ళంతా గుర్తొచ్చి ఉంటారు. అందుకని అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించవా. సిలువలో వాళ్ళ అమ్మని చూసి, అమ్మా ఇదిగో యోహాను మా అమ్మ చేస్తే ఇలా 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 చూపించుంటాడా? చూపించడానికి నా ముఖం ఏమొచ్చినాయి? మెడ కూడా ఎత్తడానికి లేదు. ఇలాగా పోనీ కరుణామయుడిలాగా, అమ్మా యోహాను అడుగో, యోహాను అమ్మ అదిగో అని ఉంటాడా ప్రశాంతంగా? బాధ వచ్చేస్తుంటే చెమటలు ఏముంటుంది? ఉప్పు ఉంటుంది, సోడియం ఉంటుంది. పుండు మీద కారం వేసినట్టు ఉప్పు వేసినట్టు అని అంటారు కదా. నీ మాట ఎలా ఉందో తెలుసా? పుండు మీద కారం వేసినట్టు ఉంది, బాగా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు గాయాలు పాలైపోతే ఆ గాయాల మీద చెమట పడుతుంటే, చెమట పట్టిన ఆ చెమటలో ఉప్పు పడుతుంటే, ఆ ఉప్పు మీదకి రక్తపు నీరు కారుతుంటే, ఆ ఉప్పుని ఆ గాయం మీద అంటించేస్తుంటే యేసయ్యకి ఆ ఎండలో తీవ్రమైన బాధ. అవన్నీ అక్కడ గుర్తొచ్చి అన్నాడు, దేవా ఈ గిన్నె నా దగ్గర నుంచి సాధ్యమైతే తొలగించు, అయినా నీ చిత్తమే. అది విధేయత అంటే. మరణమగునంతగా అనగా సులువు మరణమగునంతగా విధేయత అంటే. ఆ ఒక్కడి అవిధేయత వలన ఎలాగైతే శాపం వచ్చిందో, ఈ ఒక్కని విధేయత వలన మనందరిలోనికి నీతి రావడానికి ప్రభు సహాయం చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు, ఇందా చెప్తున్నాను నేను, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం. దేనికి ధర్మశాస్త్రం వచ్చింది? చెప్పాలి. అపరాధము విస్తరించినట్లు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఆరోపింపబడదని ఇందా చదువుకున్నాం కదా. ఇప్పుడు పాపం ఆరోపించబడాలి అంటే మీరు పాపులు అని ప్రజలకి తెలియడానికి ధర్మశాస్త్రం వచ్చింది. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. ఎవరి మూలముగా? నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ ఎలోన్. యేసుక్రీస్తు ద్వారానే ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే ఎక్కువ దోషము చేసినటువంటి ప్రజానికమైనటువంటి మన మీదకి ఎక్కువ కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపము ఎక్కడ ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప పరిమితముగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. అదే లూకా సువార్తలో యేసుప్రభు ఒక ఉదాహరణ ఇస్తాడు. చూడండి 7వ అధ్యాయం. ఆ మాట చదువుకుని మనం ముగించేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము. హల్లెలూయా. 7వ అధ్యాయంలో స్తోత్రం తండ్రి క్షమించుటను గురించి రాస్తాడు. ఒక అప్పు క్షమించినటువంటి విషయాన్ని గురించి రాస్తాడు. ఎవరిని ఎక్కువ క్షమించాడు అని. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 43వ వచనం చదువుతల్లి. అందుకు సీమోను, అది చదవడానికి 42వ వచనం చదువుతుంది కాదు, 41వ వచనం చదవాలి. 41. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉండే, అంతే ఇద్దరికి అప్పు ఇచ్చాడు అనమాట. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. అంటే ఒకడికేమో 500, ఒకడికేమో 50 రూపాయలు. ఇద్దరి దగ్గర ఏమీ లేదట. 50 తీసుకున్నవాడి దగ్గర ఏమీ లేదు, 500 తీసుకున్నవాడి దగ్గర ఏమీ లేదు. కనుక అతడు వారిద్దరిని క్షమించేశాడు. ఎవరెవరిని క్షమించాడు చెప్పండి? 50 రూపాయలు తీసుకున్నవాడిని క్షమించాడు,
500 తీసుకున్న వాడిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యూదులు ధర్మశాస్త్రాన్ని అయినా పాటిస్తున్నారు, మనము ధర్మశాస్త్రం కూడా పాటించలేదు. మన మీదకి అధికమైన కృప వచ్చింది. ఇప్పుడు యూదుల కంటే మనము దేవుని అధికంగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని పక్షంగా మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, మాకు వచ్చినటువంటి ఈ యొక్క నీతి కేవలం నీ రక్తం ద్వారానే, మాకు వచ్చినటువంటి విమోచన నీ కృప ద్వారానే అని చెప్పి ఆయనను మనం సెంట్రలైజ్ చేసుకుని, ఆదాము ద్వారా ఎలా అయితే పాపం వచ్చిందో నీ ఒక్క విధేయత వలన అలా మాకు నీతి కలిగింది, జీవం కలిగింది. ప్రభా నీకు స్తోత్రం. నిన్ను విడిచి ఎలా ఉండగలం ప్రభా? నాకు అర్థమవుతుంది, ఇంకా లోతుగా అర్థం చేసేటట్లుగా మీరు చేస్తున్నారు ప్రభా, నీకు వందనాలని చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.